హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. మేమైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము. ముందుగా అయితే పూజ చేస్తున్నా అండి. పూజ కూడా అయిపోయింది. ఆ తర్వాత అయితే నేను అమ్మవారి కోసం సారీ అయితే రెడీ చేస్తున్నాను. అను వచ్చైతే కూర్చుంది. నన్నైతే క్వశ్చన్స్ వేస్తూ ఉంది, ఎలా చేస్తున్నావు అని. సో రెడీ అయితే చేస్తున్నాము. ఆ తర్వాత అయితే వైష్ణుని కూడా పిలిచాను, వచ్చింది హెల్ప్ చేయడానికి. ఒకరికైతే టైం ఎక్కువగా పడుతుందని వైష్ణుని అయితే పిలిచానండి, వచ్చింది. హెల్ప్ అయితే చేస్తుంది వైషు. ఇద్దరమైతే అలా రెడీ చేస్తూ ఉన్నాము. కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేశాను. సో రెడీ అయితే చేస్తున్నాము అమ్మవారి కోసం అయితే. ఆ తర్వాత అయితే అమ్మవారి కోసం మేము చిన్న బిందె అయితే తీసుకున్నాను. అందులోనైతే బియ్యం నింపేసా. దానిపైన కలశం కూడా పెట్టేశాను. దానిలో కూడా కొన్ని బియ్యం అయితే నింపామండి. దానికైతే చపాతీ కూడా కట్టేశాను. అందులోకైతే ఆ సారీ వేసిస్తానండి. ఆ దారంలోకి అయితే నేనైతే అలా పట్టుకున్నా. వైషు అయితే అలా సెట్ చేస్తూ ఉంది సారీని. అందులో అయితే పెట్టేస్తామండి. అలా అయితే సెట్ చేస్తూ ఉన్నాం. సారీ అయితే కట్టేసామండి అమ్మవారికి అయితే. అలా పిన్నులు అయితే పెడుతున్నామండి. లుక్ అయితే చాలా బాగా వచ్చింది అమ్మవారికి అయితే. సారీ అయితే బాగుంది. రెడీ అయితే చేసేసాము. సారీ అయితే కట్టేసాం. నేనైతే పిన్నులు పెడుతున్నాను. అది ఆ పిన్ పంచ్ అయితే ఆ సారీకి అయితే పడడం లేదండి. ట్రై చేశా కానీ పడడం లేదు. ఆ తర్వాత అయితే మేము మళ్ళీ పిన్నులే పెట్టేసాము. అది పక్కన పడేసి సరే వైషు అయితే చెప్తుంది టెంకాయ తీసుకురా, పైన పెట్టేస్తాము అని. నేనైతే టెంకాయ తీసుకున్నాను. సో పై అంతా తీసేస్తూ ఉన్నాను. మేమైతే ఇప్పుడు అది టెంకాయ అయితే కలశం పైన పెట్టేస్తామండి అలా. సో దానికైతే ఫేస్ అయితే సెట్ చేస్తాం అలా. నేనైతే అమ్మవారి ఫేస్ అయితే తేవడానికి వెళ్ళానండి. ఫేస్ అయితే తెచ్చేసాను. నేనైతే టెంకాయకి అయితే పెట్టేస్తున్నా. అలా వెనకాలనైతే సెట్ చేస్తానండి. సెట్ అయితే చేస్తున్నాము. అలా టైట్గా అయితే కడుతున్నాను. సో సెట్ అయితే చేసేసామండి అమ్మవారి ఫేస్ అయితే. ఆ తర్వాత అయితే మేము జ్యువెలరీ అయితే తీసుకొస్తా.
ఆ పైన అదైతే పెట్టి చూసానండి. ఖాళీ చాలా చిన్నదిగా ఉన్నది. సో అదైతే పక్కన పెట్టేసి వేరే అయితే తీసుకుంటాను. వైషు అయితే చెప్తుంది జ్యువెలరీ పెడదాం ఫస్ట్లో, ఆ తర్వాత అయితే అది పెట్టేస్తామని వైషు అయితే అంటుంది. నేనైతే జ్యువెలరీ తీసుకొచ్చాను, అమ్మవారికి అయితే పెట్టేస్తున్నామండి. జ్యువెలరీ కూడా చాలా బాగా ఉంది. అయితే మీషోలో తీసుకున్నానండి. లుక్ అయితే సూపర్గా వచ్చిందండి అమ్మవారికి అయితే. చాలా బాగా సెట్ అయినాయి. అలా అయితే సెట్ చేసాము. నేనైతే పైన వేయడానికి అలా దుప్పట అయితే తీసుకున్నాను. మాను అయితే నన్ను అయితే చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంది, ఇటు అటు వెళ్ళడం అలా. సో పెట్టి అయితే చూసానండి, సెట్ అవుతుందా లేదా అని చూసాము, కానీ బాగా సెట్ అయిందండి. బాగుంది. మీరు కూడా చేసుకుంటారు కదండి వరలక్ష్మి వ్రతం. చాలా సంతోషంగా ఉంది ఇలా అమ్మవారిని రెడీ చేయడంలో. సో రెడీ అయితే చేయడం అయిపోయింది. ఆ తర్వాత అయితే మేము పైన పెట్టేసాము. చాలా బాగా లుక్ వచ్చింది కదండి ఆ సారీ, ఆ జ్యువెలరీ చాలా బాగా సెట్ అయింది, కలర్ కాంబినేషన్ కూడా. సో నేనైతే అలా పైన పెన్నులు పెట్టేస్తాను. సో దుప్పటా కూడా చాలా బాగా సెట్ అయిందండి అమ్మవారికి. నేనైతే పిన్నులు సెట్ చేస్తూ ఉన్నాను. చాలా నేనైతే అక్కడి నుంచి అయితే మళ్ళీ కిందికి తీసుకొని వచ్చాను, పెట్టేశాను ఆ పైన. ఆ తర్వాత అయితే అమ్మవారి కోసం వస్త్రం అయితే రెడీ చేస్తూ ఉన్నాను. సో మా అత్తమ్మకైతే ఇస్తున్నాను వెయ్యమని. ఆ తర్వాత అయితే నేను అక్షంతలు రెడీ చేస్తున్నాను. అందులో తర్వాత అయితే వాయినాలు కూడా నేను రెడీ పెట్టేసుకున్నానండి. చూడండి అలా అయితే రెడీ చేసాము అమ్మవారికి. వాయినంలో అయితే నేను దీపం పెడుతున్నా అండి. పండ్లు, ఫ్లవర్స్ అలా పెట్టాను అమ్మవారి దగ్గర. సో తను అయితే చాలా మస్తీ చేస్తుంది.
అలా గర్భస్థ అయితే పెట్టేశాను. సో మాను అయితే గంట కొడుతూ ఉన్నది. ఆ గంట అయితే విడవదండి మాను. నేనైతే అలా హారతి రెడీ చేస్తూ ఉంటే తనైతే కొడుతూ ఉంటుంది. హారతి అయితే ఇస్తాను. ఆ తర్వాత అమ్మవారికి అయితే హారతి ఇస్తాను. సో నేనైతే జ్యువెలరీ వేస్తున్నాను అమ్మవారి కోసం. అక్కడైతే జ్యువెలరీ పెడుతున్నాను. వేసేసానండి. హారతి అయితే ఇస్తున్నాను. మా అత్తమ్మ నేను ఇద్దరైతే ఇస్తున్నాను. అయితే గంట తీసుకోవడానికి వచ్చింది చూడండి. హారతం అయితే ఇవ్వడం అయిపోయిందండి. మేమైతే దేవునికి అయితే మొక్కుతున్నాము అమ్మవారి కోసం, దేవి కోసం అయితే. మాను అయితే గంట కొడుతూ ఉంటుంది. నేనైతే ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసానండి. పూజ అయితే అయిపోయింది. అమ్మవారికి అయితే పూజ అయితే అయిపోయిందండి. సో ఆ తర్వాత అయితే నేను పసుపు అయితే రాస్తాను. మా అత్తమ్మకు, వైశ్యకు, అను వస్తుంది ఇప్పుడు, అనుకు కూడా. తన లంగా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత నేనైతే రాసుకుంటానండి వాళ్ళది అయిపోయినాక. ఆ తర్వాత అయితే చిన్న పాపకైతే రాస్తాను. ఒక్కొక్కరిగా వస్తుంటూ ఉండాలి, రాసిస్తానండి అందరికైతే. ఇది కూడా కొంచెం ఫాస్ట్గా పెట్టేశానండి. ముత్తైదువులు కూడా వచ్చేసారు. సో నాకు కూడా సారీ బాగా సెట్ అయిందండి, చాలా బాగుంది. రాయడం అయితే అయిపోయింది. ఆ తర్వాత అయితే మాను చూడండి నేను ఎలా చేశానో అలా చేస్తుంది. పసుపు కుంకుమ కూడా పెట్టేస్తుందండి, తనకి అందది అయినా కూడా పెడుతుంది. చూడండి అక్కడ అరటి పండుకైతే పెడుతూ ఉన్నది అను. అక్షంతలు అయితే వేస్తుంది. చూడండి ఎలా మొక్కుతుందో. అయిపోతుంది ఇకనైతే. ఆ తర్వాత అయితే నేను మానుకైతే ఫస్ట్ వాయనం ఇస్తానండి. వాయనం అయితే ఇస్తూ ఉన్నాను. మానుకైతే అక్షంతలు అయితే తీసుకుంటా ఉంటుంది. సో నేనైతే వాయనం ఇస్తున్నాను అనుకు. తను అయితే నన్ను ఆశీర్వదిస్తుంది. చూడండి అక్షంతలు ఎలా వేస్తుందో.
ఆ తర్వాత అయితే నేను మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటానండి. ఆ తర్వాత అయితే నేను ముత్తైదువులకు కూడా వాయనం ఇస్తానండి. ఇస్తూ ఉన్నాను వాయనం అయితే. ఆ బాబు చూడండి, అలా వాయనం అయితే ఇస్తూ ఉన్నాను. వాళ్ళ దగ్గరనైతే ఆశీర్వాదం తీసుకుంటానండి. సో నన్ను అయితే ఆశీర్వదిస్తారు. నేనైతే అలా అందరికీ వాయనం ఇస్తున్నాను. అలా ఇవ్వడంలో చాలా సంతోషంగా ఉంటుంది. సో నాకైతే వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం అండి. ఈమెనైతే మా చిన్నత్తమ్మ అండి. నేనైతే పసుపు కుంకుమ పెడుతున్నాను. తను కూడా నాకు పెట్టేసింది. ఆ తర్వాత అయితే నేను వాయనం ఇస్తానండి. తను కూడా ఆశీర్వదిస్తుంది. ఈమె మా ఆడపడుచు అండి, చిన్న అత్తమ్మ వాళ్ళ కూతురు. ఆమెకు కూడా ఇస్తాను. నేను వేయచ్చా లేదా అని నన్ను అడుగుతుంది. వేయచ్చులే అని అన్నాను. సో వీళ్ళు మా ఆడపడుచులండి. వీళ్ళకు కూడా వాయనం ఇచ్చేసాను. వాళ్ళు కూడా నన్ను ఆశీర్వదిస్తారు. వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటానండి. వీళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. అక్కలు అండ్ ఆడపడుచులండి. వీళ్ళకు కూడా ఫస్టే ఇచ్చేసానండి. వీళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే అయిపోయింది. నేనైతే తినడం అయితే తిన్నాను. ఆ తర్వాత అయితే కొన్ని ఫోటోలు దిగామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.